పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే క్యూర్ ప్యూర్ రేర్. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సబ్మిట్ కి సంబంధించిన ఆహ్వాన పత్రికలు ఇక్కడ రెడీ అయిపోయినాయి. ఇప్పటికీ దీనికి సంబంధించిన మరిన్ని అంశం ఇక్కడ చూసుకుంటే తెలంగాణ కొత్త ముఖ చిత్రం ఇదే, ఆదాయం పెంచడం, పేదలకు పంచడమే లక్ష్యం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బలమైన ఆర్థిక వ్యవస్థగా రాష్ట్ర అభివృద్ధే మా ధ్యేయం అంటూ కూడా ఆయన సూచించారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047పై సీఎం సమీక్ష నిర్వహించారు. సమ్మిట్ లో ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ కూడా జరిగింది. ఇమేజ్ లో మనం చూసుకోవచ్చు, మంత్రులు అలాగే సీఎం, డిప్యూటీ సీఎం ఆహ్వాన పత్రికలు ఏవైతే ఉన్నాయో అవి ఆవిష్కరించిన ఒక ఘట్టాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకి సంబంధించిన అంశం ఇక్కడ చూసుకుంటే ఒక్కో సర్పంచ్ పదవికి సగటున 6 నామినేషన్ దాఖలు చేశారు. తొలి దశ పోరుకు భారీగా నామినేషన్లు 4236 పంచాయతీలకు 25654 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక వార్డు మెంబర్స్ కి సంబంధించిన ఇక్కడ చూసుకుంటే 37440 వార్డు మెంబర్ స్థానాలకు 82276 నామినేషన్లు దాఖలైనట్టు కూడా తెలుస్తుంది. ఇవి కేవలం తొలి విడత నామినేషన్ల స్వీకరణ మాత్రమే. ఇక రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. రాహుల్ హిల్ట్ కుంభకోణంపై స్పందించండి అంటూ కూడా కేటీఆర్ లేఖ రాశారు. కాంగ్రెస్ అగ్రనేతకి రాహుల్ గాంధీకి ఏకంగా ఆయన లేఖ రాశారు. హిల్ట్ కుంభకోణం ఏదైతే ఉందో దానిపై స్పందించాలి అంటూ కూడా లేఖ రాశారు. ఒకవేళ స్పందించకపోతే ఆ హిల్ట్ కుంభకోణంలో రాహుల్ గాంధీకి కూడా భాగస్వామ్యం ఉంది అంటూ పేర్కొనాల్సిన పరిస్థితి నెలకొంటుంది అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సాక్షులు కూడా ప్రధానంగా తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సబ్మిట్ కి సంబంధించిన అంశమే ఇక్కడ కూడా ఉంది. ఆహ్వాన పత్రికల ఆవిష్కరణ కార్యక్రమమే. సిటీని క్యూర్ చేయాల్సిందే, ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాన్ని నెట్ జీరో సిటీగా అభివృద్ధి చేయడమే లక్ష్యం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. క్యూర్ ప్యూర్ రేర్, సంపన్న సమానత్వ తెలంగాణ కోసం త్రిముఖ సూత్రావళి అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. క్యూర్ కింద శాస్త్ర, సాంకేతిక, పరిశోధిక రంగాలపై ఫోకస్ పెడుతుంది ప్రభుత్వం ప్రస్తుతం. సమీకృత పారిశ్రామిక ప్రగతికి ప్యూర్, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రేర్, ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేందుకు హైదరాబాద్ లో గ్లోబల్ హబ్ నిర్వహిస్తున్నట్టు కూడా స్పష్టం చేస్తుంది. 2030 నాటికి పూర్తి స్థాయిలో ఏఐతో నడిచే టీజీ ఐపాస్ 2.0ని తీసుకొస్తామంటూ కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ లో ప్రధానంగా ఉన్న లక్ష్యాలు ఇవే అంటూ కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందాక చూసుకున్నాం హిల్ పీక్ సంబంధించిన కేటీఆర్ లేఖపై ప్రజల ఆస్తి కాంగ్రెస్ కు ఏటీఎం లాగా మారిపోయింది అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. దీనికి ఒప్పుకోబోమని కేటీఆర్ వెల్లడి. హిల్ట్ పీ పేరిట కాంగ్రెస్ 5 లక్షల కోట్ల భూ కుంభకోణం చేసింది అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ చూసుకుంటే ఒక్కో నెల 16,372 కోట్లు. గత అక్టోబర్లో ప్రభుత్వ ఖజానాకు రికార్డు స్థాయిలో పన్ను ఆదాయం. కేవలం ఒక్కో నెల 16,372 కోట్ల ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి అంటూ కూడా ఒక నివేదిక తెలిపింది కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇది ఆధిక్యమైంది. గతంలోనూ ఈ స్థాయిలో ఎప్పుడు రాలేదు అంటూ కూడా గణాంకాలు అయితే చెప్తున్నాయి. ఎక్సైజ్ తో పాటు కేంద్ర పన్నుల్లో వాటాలో భారీ పెరుగుదలే దీనికి కారణం, ఈ ఆదాయానికి కారణం అంటూ కూడా స్పష్టం చేసింది. 7 నెలల్లో 1.45 లక్షల కోట్ల రాబడులు కూడా జరిగినట్టు తెలుస్తుంది. పల్లె పోరులో ఏ జోరు, ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న అభ్యర్థులు. పంచాయతీ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఇప్పుడే కొత్త తరహాలో కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. కృత్రిమ మీద ఆధారిత వీడియోలతో ఓట్లకు గాలం వేస్తున్నారు అభ్యర్థులు. ప్రత్యర్థిపై సెటైర్లు, ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా మీమ్స్ రెడీ చేస్తున్నారు. సెల్ ఫోన్లు, సోషల్ మీడియాలో సందేశాలు, విన్నపాలు కూడా పంపిస్తున్నారు. ప్రత్యేకంగా ఏజెంట్ల నియామకం, విద్యార్థులు సైతం బిజీ ఇందులో. ఇక్కడ చూసుకుంటే గత కొన్ని రోజులుగా ఢిల్లీ పోలీసులు అలాగే తెలంగాణ పోలీసులు మత్తు పదార్థాలపై ఒక టీంని ఏర్పాటు చేసుకొని ఆ ముఠాలు ఎవరైతే ఉంటారో డ్రగ్స్ దందా నడుపుతున్న ముఠాల్ని పట్టుకునే ప్రయత్నం చేశాయి, పట్టుకున్నారు కూడా. ఇక్కడ చూసుకుంటే కష్టం మనది, క్రెడిట్ వాళ్ళది. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేసిన మన ఈగల్ టీం. ఢిల్లీలో 3 నెలలుగా కంటిపై కునుకు లేకుండా పనిచేసిన ఈగల్ అంతా తామే చేసినట్టు చెప్పుకుంటున్న ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.
ఇక ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధానంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించిన అంశమే ఇక్కడ కూడా కనిపిస్తుంది. రైజింగ్ సమ్మిట్ పై మంత్రులతో సీఎం సమీక్షలు సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. సో ఎప్పటికప్పుడు అధికారులకు కానివ్వండి మంత్రులకు కానివ్వండి సూచనలు జారీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్యూర్ రేర్ ప్రాంతాలుగా రాష్ట్రం గత అనుభవాల పాఠాలతో విధాన ప్రతం. ఇక్కడ చూసుకుంటే 71,550 కోట్లు. సో 2 ఏళ్లలో మద్యం విక్రయాలు ఇవి. సో కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే 724 లక్షల కేసుల లిక్కర్, 960 లక్షల కేసుల బీర్లు అమ్మకాలు జరిగాయి. సో 2023 నుంచి 25 మద్యం విధానంలో భారీగా అమ్మకాలు జరిగాయి. మద్యం ఆదాయంలో 80% ప్రభుత్వ ఖజానాకు చేరినట్టు కూడా తెలుస్తుంది. ముగిసిన పాత విధానం నేటి నుంచి కొత్త దుకాణాలు. సో జిహెచ్ఎంసీ పరిధిలో ఏటా లైసెన్స్డ్ ఫీజు 1.10 కోట్లు. మద్యం అమ్మకాన్ని బట్టి స్లాబులుగా ఇతర ఫీజులు లైసెన్స్ రుసుములో 6వ వంతు ఇప్పటికే వసూలు చేసినట్టు కూడా తెలుస్తుంది. మన అంతరిక్షానికి ఇన్ఫినిటీ ఉత్సాహం. మోదీ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. దేశ యువశక్తికి స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ప్రతిబింబం. మన్ కీ బాత్ లో హైదరాబాద్ స్టార్టప్ పై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. సో ప్రపంచంలోనే అతిపెద్ద లీప్ ఇంజన్ ఎంఆర్ఓను హైదరాబాద్ నగరంలో ప్రారంభించినట్టు కూడా ఆయన వెల్లడించారు. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ లోహ శిల్పకళలపై కూడా ఆయన ప్రశంసల వర్షం అయితే కురిపించారు. నేలకేసి బాది కాలితో తొక్కి 5 ఏళ్ల పాపపై స్కూల్ ఆయా దాడి, గొంతు పిసికి చెంపలపై కొట్టిన అమానుషం ఘటన ఇది. సో కింద పడేసి కొడుతూ కర్కశం, బాలికకు గాయాలు, అలాగే ఆసుపత్రికి తరలింపు. సో హైదరాబాద్ లోని షాపూర్ నగర్ లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇక మరోసారి పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సర్పంచ్ స్థానాలకు 25,654 నామినేషన్లు దాఖలయ్యాయి. సో అలాగే వార్డు మెంబర్ల కింద చూసుకున్నాం 82,276 ముగిసిన తొలి విడత నామినేషన్లు. నేడు భారీ వర్షాలు ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట అలాగే నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాలపై ద్విత్వ ఎఫెక్ట్ ఉండనున్నట్లు వాతావరణ కేంద్రం ఇప్పటికే వెల్లడించింది. వీటితో పాటు మరికొన్ని జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా సూచించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుండి ప్రారంభమై డిసెంబర్ 1 నుంచి 19 వరకు శీతాకాల సమావేశాలు అయితే జరగనున్నాయి. సో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్నట్టు కూడా తెలుస్తుంది కేంద్రం. అలాగే సభ సజావుగా సాగేందుకు సహకరించండి అంటూ కూడా కేంద్రం పిలుపునిచ్చింది ఇప్పటికే. సో వీటిలో ప్రధానంగా ఢిల్లీ బ్లాస్ట్ పై చర్చకు అవకాశం ఇవ్వాలి అంటూ కూడా ప్రతిపక్షాలు అయితే విజ్ఞప్తి చేశాయి. ప్రపంచ టాప్ 10 మెట్రోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్ త్వరలోనే ఎంట్రీ ఇవ్వనుంది. సో లాస్ ఏంజల్స్ అలాగే బీజింగ్ లాంటి నగరాల సరసన చేరునున్న మన సిటీ. సో హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి ఇది గర్వ అని కూడా చెప్పుకోవచ్చు. సో 2 కోట్లు దాటనున్న రాష్ట్ర రాజధాని జనాభా. ఈ 2025 జనాభా ప్రతిపాదికన 1.85 కోట్లకు చేరిన పాపులేషన్. 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల విలీనంతో భారీగా పెరగనున్న నగర విస్తీర్ణం. జనాభా పరంగా ఇండియాలోను టాప్ 3 ప్లేస్లోకి హైదరాబాద్ రానుంది. సో రాష్ట్ర జనాభాలో సగం ప్రజలు నివసించేది ఇక్కడి. పెరిగే విస్తీర్ణం జనాభాకు తగ్గట్టుగా ప్రభుత్వం కార్యాచరణలు కూడా రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో కాంట్రాక్ట్ బేస్డ్ అలాగే అవుట్ సోర్సింగ్ పేరు మీద ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అందులో కూడా అవినీతి జరుగుతుంది అన్న ఒక వార్తను మనం ఇక్కడ చూసుకోవచ్చు. 5,000 మంది డూప్లికేట్ ఉద్యోగులు. సో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో బయటపడ్డ భాగవతం. ప్రతి నెల సాలరీల పేరిట 25 కోట్లు లూటీ జరుగుతుంది రాష్ట్రంలో. ఆధార్ కార్డ్ వివరాలు తీసుకోవడంతో వెలుగు చూసిన ఉద్యోగాల మాఫియా ఇది. సో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా గుర్తించని గత సర్కార్ ఉద్యోగ వ్యవస్థను ఇక పూర్తిగా స్ట్రీమ్ లైన్ చేసేలా డిజిటల్ మానిటరింగ్ కి ప్రస్తుత సర్కార్ అయితే కార్యాచరణలు రెడీ చేస్తుంది. ఇవి వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పురాలుకలు.